ఆక్రమిస్తే రౌడీ షీటర్ కోటంరెడ్డి. గోను చలపతికి నివాళులు. పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే కాకర్ల. కాకానికి 14 రోజుల రిమాండ్ పొడిగింపు. గ్రీవెన్స్ నిర్వహించిన సబ్ కలెక్టర్. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నమోదైన అక్రమ గ్రావెల్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ పొడిగించారు. ఇప్పటి వరకు ఆయన ఎస్సీ ఎస్టీ కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు ఏకీభవించింది. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదై సిట్ విచారణ చేస్తున్న కేసులో 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో మరోసారి బెయిల్ అప్లై చేస్తామని కాకాని గోవర్ధన్ రెడ్డి తరపు న్యాయవాదులు ప్రకటించారు. మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని టీటీ వారెంట్ మీద ఈ సత్రం పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులో రెండవ ముద్దాయిగా చూపిస్తూ టీటీ వారెంట్ తీసుకొని కోర్టు వారి ముందర స్పెషల్ సిట్ బాపట్ల వారు హాజరుపరిచారు. కోర్టు వారి ముందర మేము రిమాండ్కి వ్యతిరేకంగా వాదనలు వినిపించాము. అందులో ముఖ్యంగా 41 ఏసీఆర్పీసీ ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి రిమాండ్కి అవసరమైనటువంటి విషయాల గురించి పోలీసు వారు కనపరచలేదు కాబట్టి వాళ్ళు ఏ కారణంగా రిమాండ్ అడుగుతున్నారనే విషయం చట్ట ప్రకారం చూపించలేదు కాబట్టి రిమాండ్ అనేది ఈ కేసులో ఇవ్వడానికి అవకాశం లేదని మేము వాదించాము. పోలీసు వారి తరఫున టీపీ గారు అపీర్ అయ్యారు. ఆల్రెడీ ముద్దాయి అంటే గోవర్ధన్ రెడ్డి గారు ఏరే కేసులో జైల్లో ఉన్న కారణంగా టీటీ వారెంట్ ప్రకారం రిమాండ్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడంతో కోర్టు వారు కూడా ఆల్రెడీ ఏరియా కేసులో రిమాండ్లో ఉన్నారు కాబట్టి రిమాండ్ అనేది తప్పనిసరిని భావిస్తూ 2వ తేదీ వరకు 14 రోజుల పాటు ఈ కేసులో కూడా రిమాండ్ చెప్పడం జరిగింది. మేము బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసాము. నెక్స్ట్ బెయిల్ విన్న తర్వాత అప్లికేషన్ నంబర్ అయ్యి హీరింగ్కి వచ్చిన తర్వాత మా వాదనలు వినిపించిన తర్వాత కోర్టు వారి యొక్క ఆర్డర్ ఏ విధంగా ఉంటుందో చూసుకుని తర్వాత మేము దాని ప్రకారం చట్ట ప్రకారం ఫాలో అవుతాం. ఎస్సీ ఎస్టీ కేసు సంబంధించి ఈరోజు కంప్లీట్ అయిపోయింది ఆర్గ్యుమెంట్స్. 20వ తేదీకి ఆర్డర్స్ చేసుకో ఉన్నారు. పోలీసు వారు కస్టడీ పిటిషన్ చేసినట్టున్నారు కానీ మాకు ఇంకా నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ తీసుకొని మేము దాంట్లో కౌంటర్ వేసి మా వాదనలు సార్ మంగళగిరికి సంబంధించిన కేసులో కూడా మంగళగిరి కోర్టులో దాన్ని కూడా కస్టడీకి పిటిషన్ చేస్తారు. మా దృష్టి ఇంకా రాలేదు. మాకు ఇంకా నోటీస్ అంటే తీసుకొని వచ్చిన తర్వాత టీటీ వారెంట్ వేసి తీసుకొని వచ్చిన తర్వాత మాత్రమే ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి ఇప్పుడు దాకా ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కామ్రేడ్ గోను చలపతి చెంచయ్యల వర్ధంతి సందర్భంగా స్తూపాల దగ్గరకు వెళ్లి సిపిఎం కార్యకర్తలు నివాళులర్పించారు. పార్టీ కోసం వీరిద్దరు పనిచేశారని వీరిద్దరూ అమరులైన నేపథ్యంలో వర్ధంతి నిర్వహించారు. పలువురు పాటల శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి వర్ధంతి సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. కామ్రేడ్ గోను చలపతి చెంచయ్యల వర్ధంతి సందర్భంగా స్తూపాల దగ్గరకు వెళ్లి సిపిఎం కార్యకర్తలు నివాళులర్పించారు. పార్టీ కోసం వీరిద్దరు పనిచేశారని వీరిద్దరూ అమరులైన నేపథ్యంలో వర్ధంతి నిర్వహించారు. పలువురు పాటల శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి వర్ధంతి సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. నెల్లూరు జిల్లా నర్రవాడ వెంగమాంబ కళ్యాణ మహోత్సవం అత్యంత కమనీయంగా జరిగింది. పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం సందర్భంగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పట్టు వస్త్రాలు సమర్పించారు అమ్మవారికి. ఈ సందర్భంగా కళ్యాణం శాస్త్రోక్తంగా వేదమంత్రాల సాక్షిగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రజలు హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా నలుమూలల పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో కళ్యాణం విజయవంతమైంది.
లింగసముద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్స్ ప్రోగ్రాంలో కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలు, గ్రామాల యొక్క రెవెన్యూ సమస్యలు, అలాగే పెన్షన్ లేని వారు పెన్షన్ సమస్యలు, మరికొందరు కొన్ని సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అర్జీలన్నీ పరిశీలించి ఈ యొక్క సమస్యలన్నీ కూడా త్వరితగతిన పూర్తయ్యే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తానని ఆమె అర్జీదారులకు తెలిపారు. అలాగే మండలంలోని ఎక్కువ పరంబోకు భూమి ల్యాండ్స్, గ్రామ కంఠం ల్యాండ్స్ ఇలాంటి సమస్యలు ఉన్నాయని ఆమె తెలిపారు. ఇవన్నీ కూడా రికార్డు పరంగా పరిశీలించి పరిష్కారం దిశగా పనిచేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ మహాలక్ష్మి, ఎంపీడీఓ కట్టా శ్రీనివాసులు, విఆర్ఓలు తదితర అధికారులు పాల్గొన్నారు. ఒక చిన్న పాయింట్ మార్క్ ఏంటి అంటే, మనకి ఈ మధ్య ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ అంటే సిటిజన్స్కి కాల్ చేసి ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఉంది అని చెప్పేసి కనుక్కునే వాటిలో లింగసముద్రంలో కొంచెం పూర్ పర్ఫార్మెన్స్ వచ్చి ఉంది. అంటే సిటిజన్స్ ఎక్కువ సాటిస్ఫైడ్గా లేరు అని చెప్పి రిమార్క్ వచ్చింది. కాబట్టి ఇది ఈరోజు అరేంజ్ చేసుకుని అసలు ఎందుకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ లేదు అని అబ్జర్వ్ చేద్దాము అని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు పెట్టుకున్నాం. ఒకటి నోటీస్ చేసింది ఏంటి అంటే, ఈరోజు వచ్చిన గ్రీవెన్సెస్లో ఒక 80 to 85% గ్రీవెన్సెస్కి గురించి సంబంధించి అవగాహన బీఆర్ఓస్కి కానీ, తహసీల్దార్స్ కానీ, సర్వేస్ కానీ పూర్తి స్థాయిలో ఉంది. ఆ సర్వే నెంబర్ ఏంటి, గొడవ ఏంటి, ఎందుకు ఇప్పుడు దాకా చేయలేకపోయారని. ఇది ఐ షుడ్ అప్రిషియేట్ తహసీల్దార్, ఐ విల్ అప్రిషియేట్ బీఆర్ఓస్ అండ్ సర్వేయర్ దట్ దే హ్యావ్ డన్ ఫీల్డ్ వర్క్, దే హ్యావ్ వెరిఫైడ్ రికార్డ్స్. కేవలం వాళ్ళకి రికార్డ్స్ లేని కారణంగా కానీ, లేదంటే గయ్యాడు గ్రామ గంటల్లో వాడు సాగులో ఉన్న కారణంగా కానీ, చేయకూడని వాటిని మాత్రమే చేయకపోవడం వల్ల ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంది. మిగిలిన మండలాల్లో నేను చూసింది ఏంటంటే, చాలా విషయాలు ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు మీరు అని మేము తహసీల్దార్స్ని క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ చాలా కొన్ని కేసెస్లో మాత్రమే, ఒక 2-3 కేసెస్లోనే మాత్రమే ఇది సింపుల్ కదా, చేసేసి ఉండొచ్చు కదా అని ఉంది. మిగిలిన అన్ని కేసెస్ మీద అవగాహన ఉంది. సో అప్రిషియేట్ ద మండల్ స్టాఫ్, ఈవెన్ ఎలక్ట్రిసిటీ కానీ, ఎంపీడీఓ వాళ్ళు కానీ, ఏమైనా పెన్షన్స్ పై నుంచి అప్రూవ్ కానీ టెక్నికల్ ఇష్యూస్ మాత్రమే అన్ఫినిష్డ్ కంప్లీట్స్గా ఉన్నాయి. సో వీ హోప్ వీ విల్ డూ బెటర్ వర్క్ ఫ్రమ్ హియర్ ఆన్. ఈ టెక్నికల్ ఇష్యూస్, అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కోఆపరేషన్తో కంప్లీట్ చేస్తాం. వినూత్నంగా చంద్రన్న పార్కుల బాట కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పట్టారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18, 19, 20వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 29 పార్కులు 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. పార్కులు, ప్రభుత్వ స్థలాలు కాపాడమే తమ లక్ష్యమని, ఎవరైనా ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే ముందుగా రౌడీ షీట్ ప్రారంభిస్తామని, తరువాత పీడీ యాక్ట్ పెడతామని, నకిలీ పత్రాలు సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. చంద్రన్న పార్కుల బాట పేరుతో ఈరోజు, రేపు, ఎల్లుండి 7 కోట్ల వ్యయంతో 29 పార్కుల అభివృద్ధికి శంకుస్థాపన. ఈ ఒక్కరోజే 14 పార్కులకి శంకుస్థాపన. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం అన్ని రకాల చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుని పోతూ, మరోపక్క ప్రజల ఆరోగ్యం విషయంలో యోగా కావచ్చు, ఎక్కడికక్కడ ప్రజలకి ఆహ్లాదకర రీతిలో పార్కులు ఉండాలా అన్న ఆలోచనతో అనేక రకాల ఆలోచనలు చేసి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో 7 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 3 రోజులు, ఈరోజు, రేపు, ఎల్లుండి చంద్రన్న పార్కుల బాట పేరుతో 29 పార్కులకి శంకుస్థాపనలు. ఎక్కడికక్కడ స్థానిక ప్రజల్ని భాగస్వాములు చేసి, స్థానిక ప్రజల చేత ఆ యొక్క పార్కుల్ని శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపనే కాదు, మరో 90 రోజుల్లో 3 నెలల్లో ఈ పార్కుల్ని అభివృద్ధి చేస్తామని, ముందు పార్కుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అందుకే చుట్టూ గోడ కట్టమని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది పూర్తయిన తర్వాత ఎక్కడికక్కడ స్థానిక ప్రజల్ని, అదేవిధంగా దాతల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసి ఆ పార్కులు మరింత అభివృద్ధి చెందేటట్టు, ఎక్కడికక్కడ ఆ పార్కులు ఆ యొక్క ప్రజలకి ఎంతో ఉపయోగపడేటట్టు చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా కృషి చేస్తానని చెప్పని మాట చెప్తూ, అయితే ఇది ఒక్క రోజులో పూర్తయ్యే పనులు కాదు. 90 రోజుల్లో రక్షణ కోసం గోడలు పూర్తవుతాయి. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికక్కడ స్థానికులతో కూర్చొని వారిని భాగస్వాములు చేసి మరింతగా వచ్చే నిధుల్లో కూడా, ప్రభుత్వ నిధుల్లో కూడా మరిన్ని కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నాం,
ఈ 3 రోజుల పాటు 18, 19, 20 తారీఖుల్లో 29 పార్కులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 7 కోట్ల వ్యయం. ఇదే కాకుండా ఈ యొక్క గోడలు కట్టిన దానివల్ల, ఇక్కడ పార్కులు శంకుస్థాపన చేసుకున్న దానివల్ల అక్షరాల కనీసం 150 కోట్లు విలువ చేసే స్థలాలు కబ్జాదారుల పరంగా కూడా కాపాడటం జరిగిందని కూడా సవినయంగా మనం చేస్తున్నాం. ఎందుకని చెప్తున్నానంటే ఎక్కడికక్కడ ఈ యొక్క రిజర్వ్ స్థలాలని, పార్కు స్థలాలని కబ్జాదారులు కబ్జా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ యొక్క అమాయక ప్రజలకి అమ్మే కార్యక్రమానికి కూడా స్వస్తి పలికే విధంగా 150 కోట్లు ఈ యొక్క ప్రభుత్వ ఆస్తిది, ప్రజల ఆస్తిది. ఈ యొక్క ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి 150 కోట్ల రూపాయలు కాపాడగలిగామని కూడా మనం చేస్తున్నాం. ఇంకా కూడా అనేక స్థలాల మీద కూడా ఆ యొక్క ఆలోచనలు చేస్తూ ఉన్నాం. ఇంకా చాలా చోట్ల కబ్జాదారుల చెర నుంచి ఆ యొక్క వందలాది కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలను కాపాడాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా నా మీద, స్థానిక ప్రజల మీద, అందరి మీద కూడా ఉంది. వాటన్నిటి మీద కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైతే ఈ 3 రోజుల పాటు జరిగే 29 పార్కులు 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే పార్కులు ప్రజలకు మేలు చేయడమే కాకుండా 150 కోట్ల విలువ చేసే ప్రజల ఆస్తిని కాపాడగలిగామని చెప్పిన కూడా సవినయంగా మనవి చేసుకుంటూ, నేను కబ్జాదారులకి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పార్కు స్థలాలు, రిజర్వ్ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి ఏదైతే ప్రజలను మోసం చేయాలనే రీతిలో చట్టం మీ పట్ల చాలా కఠినంగా ఉంటుంది. అది నెల్లూరు రూరల్లో ఆ యొక్క కఠినం ఇంకా చాలా గట్టిగా ఉంటుంది. ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు కానీ, లేదా రిజర్వ్ స్థలాలు కానీ, లేదా పార్కు స్థలాలు కానీ కబ్జా చేసి ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి అమ్మి అటు ప్రజలను మోసం చేయాలనుకునే కబ్జాదారులారా, ఇలాంటి చర్యలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు పాల్పడితే తొలి హెచ్చరిక కింద రౌడీ షీట్లు ఓపెన్ చేయిస్తా, 2 హెచ్చరిక కింద మిమ్మల్ని పీడీ యాక్ట్ కింద జైలు పంపించే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి కబ్జాదారులారా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో ఉండండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం చేసేదానికి మీరు చేసే కుట్రలకి చెల్లవు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నానని చెప్పని స్థానిక శాసనసభ్యుడిగా కబ్జాదారులు హెచ్చరిస్తూ మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి భాష మాట్లాడటం నాకు ఇష్టం కూడా ఉండదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైతే ఈ కబ్జాదారుల చేసే ఆగడాలని అరికట్టే పరిస్థితిలో చెప్పక తప్పడం లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కబ్జాదారులు ఎవరైనా సరే ఈ యొక్క ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి అటు ప్రజల్ని ఇబ్బంది పెడదామనుకుంటే మీ తాట తీస్తానని చెప్పని కూడా స్పష్టంగా తెలియజేస్తూ పోలీస్ యంత్రాంగానికి కూడా కఠిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఈ యొక్క భూముల పంచాయతీల్లో, భూముల మధ్యస్థాల్లో, డబ్బుల మధ్యస్థాల్లో ఎవరు ఏలు పెట్టినా వారి మీద వెంటనే నాన్ అవైలబుల్ కేసులు పెట్టండి. ఎక్కడైనా ప్రజలకి న్యాయం జరగాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, లేదా కోర్టుకు వెళ్తారు. అంతేగాని ఈ యొక్క భూ కబ్జాదారులు చేతుల్లో పడి ఈ యొక్క ప్రజలు అన్యాయం కాకూడదనే ఉద్దేశంతో కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మాట ఇస్తూ, ఇందుకు నా ఒక్కడి వల్ల ఇది అయ్యే పని కాదు, ప్రజలందరి సహకారం కూడా కావాలి. ఎక్కడికక్కడ ప్రజలు మన భావితరాలకి ఉపయోగపడే విధంగా ప్రజల ఆస్తులు కాపాడేదానికి ముందుకు రావాలని, మీరు ముందుకు వచ్చినట్లయితే మీ శాసనసభ్యుడిగా అన్ని రకాల అండగా నేను ఉంటానని, అన్నీ నాకు తెలుసని ఎవరు అనుకుంటే అది అమాయకత్వం, నేను అనుకుంటే అది అహంకారం. నేను కాదు, అన్నీ నాకు తెలుసు కాదు. మనం అందరం కలిసి, నెల్లూరు రూరల్ కుటుంబం అందరం కలిసి, ఎన్నికలు లేవు, ఎన్నికలు పూర్తయినాయి, ఎన్నికలు లేని వేళ రాజకీయ పార్టీ అజెండాలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారంగా అభివృద్ధి అజెండాగా ముందుకు సాగేదానికి మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడూ జరిగిన అభివృద్ధి ప్రజల సహకారంతో జరుగుతూ ఉంది. చేసి కొన్ని చూపించాం, మరికొన్ని ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, భవిష్యత్తులో కూడా చూపిస్తామని చెప్పిన మాట ఇస్తూ, ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో భాగం పంచుకోవాలని చెప్పని, భాగస్వామ్యం కావాలని